డియర్ స్టూడెంట్స్, ఈరోజు జువాలజీ సెకండ్ ఇయర్ సిలబస్లో మనకు ఏమేమి లెసన్స్ ఉన్నాయి, దేనికి ఏ లెసన్కి ఎన్ని మార్కులు, మరి ఏ విధంగా మనం ఈ మార్కుల్ని సాధించాలి, ఆ యూనిట్స్ నేమ్ ఏంటి, ఈరోజు మనం ఈ క్లాసులో చూద్దాం. సో ముఖ్యంగా మీరు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ జువాలజీ ఎగ్జామ్ రాసిర్రు. ఫస్ట్ ఇయర్ మోడల్ పేపర్ ఎలాగుంటుందో సెకండ్ ఇయర్ మోడల్ పేపర్ కూడా అలాగనే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో జువాలజీలో మనకు 60 మార్కులకి పేపర్ ఉంటుంది. సో అదేవిధంగా జువాలజీ సెకండ్ ఇయర్లో కూడా 60 మార్కులు మాత్రమే పేపర్ ఉంటుంది. సేమ్ మోడల్ పేపర్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని చెప్పి మనకు కేటాయించడం జరుగుతుంది. సెక్షన్ ఏలో 10 ప్రశ్నలు ఇస్తారు. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, కాబట్టి 20 మార్కులు అక్కడ సెక్షన్ 1లో రావటం జరుగుతుంది. అలాగే సెక్షన్ 2లో వచ్చేసరికి మనకు 8 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 6 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు కేటాయించడం జరుగుతుంది. దానికి 24 మార్కులు మనకు రావడం జరుగుతుంది. సో అలాగే సెక్షన్ 3 అనేది ఒక దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఉంటాయి. 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 2 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 8 మార్కులు ఉంటాయి. 16 మార్కులు ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే సెక్షన్ 1లో 20 మార్క్స్, సెక్షన్ 2లో 24 మార్క్స్, సెక్షన్ 3లో 16 మార్క్స్, అంటే మొత్తం కలిపి 60 మార్కులు ఉంటుంది. కానీ పేపర్ మాత్రం మనం ఛాయిస్తో కలిపి 76 మార్క్స్కి వస్తుంది. కానీ మనం రాసేది మాత్రం ఎగ్జామ్ రాసేది ఆన్సర్స్ 60 మార్క్స్ మాత్రమే. సేమ్ మీకు ఫస్ట్ ఇయర్లో ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఇయర్ సిలబస్ వేరు, సెకండ్ ఇయర్ సిలబస్ వేరు. సో ఇక్కడ మనం సెకండ్ ఇయర్ సిలబస్ విషయం వచ్చేసరికి మనకు సెకండ్ ఇయర్లో మొత్తం 8 యూనిట్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్కి ఎన్ని మార్కులు ఉంటాయి, సో వాటిలో సబ్ టాపిక్స్ ఏంటి, అవి ఎలా కష్టపడి చదవాలనే విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో చర్చిద్దాం. సో ఫస్ట్ మనకు యూనిట్ 1 సో మానవ శరీర నిర్మాణ శాస్త్రం అండ్ శరీర ధర్మశాస్త్రం 1 అంటున్నాం. సో దీనికి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 10 మార్క్స్ దీనికి కేటాయించడం జరిగింది. సో ఏంటి లెసన్ నేమ్ మనకు మానవ శరీర నిర్మాణ శాస్త్రం అండ్ శరీర ధర్మశాస్త్రం 1. దీంట్లో మనకు ప్రత్యేకంగా జీర్ణక్రియ, శోషణం, శ్వాసించడం, వాయువుల వినిమయం, శ్వాసక్రియ విధానం ఏంటి, ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్ ఉంటాయి. సో దీనికి మనకు 10 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అంటే దీంట్లో మనకు ఎగ్జామ్లో 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని 2 మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఈ లెసన్ నుంచి మనకి యాన్యువల్ ఎగ్జామ్లో 10 మార్క్స్ మాత్రమే కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒకటి మనం చూసుకోవాలి. సో అలాగే సెకండ్ యూనిట్ పేరు కూడా శరీర నిర్మాణ శాస్త్రం అండ్ శరీర ధర్మశాస్త్రం 2. దీంట్లో సబ్ టాపిక్స్ ఏంటంటే శరీర ద్రవాలు, ప్రసరణ, విసర్జన క్రియ, విసర్జక పదార్థాలు, అవి మూత్రపిండం ఎలా పనిచేస్తుంది. సో ఈ సబ్ టాపిక్స్ అన్నీ కూడా మనకు సెకండ్ యూనిట్లో ఉంటాయి. దీనికి కూడా 10 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అయితే మనకు యాన్యువల్ ఎగ్జామ్లో ఈ సెకండ్ యూనిట్ నుంచి మనకు ఒక 8 మార్క్స్ తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ఈ 8 మార్క్స్ కోసం దీన్ని ఎక్కువగా చదవాలి, మనం అందరం గమనించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఇది కూడా సేమ్ చూడండి, ఇక్కడ మనకు మానవ శరీర నిర్మాణ శాస్త్రం అండ్ శరీర ధర్మశాస్త్రం 2లో ఈ సబ్ టాపిక్స్ ఉన్నాయి. దీనికి 10 మార్క్స్ ఇస్తాడు. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక 8 మార్క్స్ అనేది వస్తుంది, మనం గమనించాలి. మిగతాయి 2 మార్క్స్ రావచ్చు. నెక్స్ట్ యూనిట్ 3. సో ఇక్కడ కూడా మానవ శరీర నిర్మాణ శాస్త్రం అండ్ శరీర ధర్మశాస్త్రం 3 అంటాం. సో దీనికి ఎన్ని మార్కులు కేటాయించారు? 8 మార్క్స్ కేటాయించారు. సో దీనికి సబ్ టాపిక్స్ ఏంటంటే కండర అస్థిపంజర వ్యవస్థ, నాడీ నియంత్రణ, వాటి సమన్వయం ఎలా ఉంది. అంటే ఈ యూనిట్లో థర్డ్ యూనిట్లో మనకి 8 మార్క్స్ కేటాయిస్తారు. సో ఈ సబ్ టాపిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూడండి, కండర అస్థిపంజర వ్యవస్థ, వాటి యొక్క రకాలేంటి, అలాగే నాడీ నియంత్రణ, నెక్స్ట్ సమన్వయం ఎలా ఉంది. సో ఇది యూనిట్ 3 8 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా యూనిట్ 4
మానవ శరీర నిర్మాణ శాస్త్రం అండ్ శరీర ధర్మ శాస్త్రం. సో ఇక్కడ మనం సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే అంతరస్రావక వ్యవస్థ, ఎండోక్రైనాలజీ అంటాం. సో అంతరస్రావక వ్యవస్థ, వాటి రసాయనిక సమన్వయం, అలాగే రోగ నిరోధక వ్యవస్థ. సో ఇక్కడి నుంచి కూడా మనకు 8 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అంటే మనకు యూనిట్ 4 నుంచి ఎన్ని మార్కులు ఉన్నాయి? 8 మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా 4 మార్క్స్ రావచ్చు, లేదా 2 మార్క్స్ కూడా రావచ్చు. సో 4 మార్క్స్ మరియు 2 మార్క్స్ కూడా ఇక్కడ కేటాయించడం జరుగుతుంది యూనిట్ 4 అది. సో నెక్స్ట్ విషయం వచ్చేసరికి యూనిట్ 5. సో మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అండ్ ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం. సో ఇక్కడ మనకు మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం మనకు ఈ లెసన్ నేమ్ ఇది. సో ఇక్కడ సబ్ టాపిక్స్, దీనికి 12 మార్క్స్ కేటాయించడం జరిగింది. అంటే ఇక్కడి నుంచి కూడా గ్యారెంటీగా మనకు 8 మార్క్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ వస్తుంది. అలాగే 2 మార్క్స్ లేదా 4 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంది. కానీ 8 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇది యూనిట్ 5 మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం 12 మార్క్స్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ అలాగే యూనిట్ 6 12 మార్క్స్. యూనిట్ 6 ఏంటంటే 12 మార్క్స్. దీనికి కూడా సో ఇది జన్యు శాస్త్రం అంటాం, జెనెటిక్స్ లేదా జన్యు శాస్త్రం అనేటువంటిది మనకి యూనిట్ 6 కేటాయించడం జరిగింది. ఇది 12 మార్క్స్. ఇక్కడి నుంచి కూడా గ్యారెంటీగా 8 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు యూనిట్ 6లో కూడా ఒక 8 మార్క్స్ వస్తుంది. అలాగే 4 మార్క్స్ అన్న రావచ్చు, లేదా 2 మార్క్స్ అన్న రావచ్చు. సో దీనికి 12 మార్క్స్ ఉంది. సో ఇది గమనించాలి యూనిట్ 6. నెక్స్ట్ అలాగే యూనిట్ 7th విషయం వచ్చేసరికి దీనికి 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. లెసన్ నేమ్ జీవ పరిణామం అనేటువంటిది 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని నుంచి కూడా మనకు 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ కూడా రావచ్చు. అలాగే యూనిట్ 8 వచ్చేసరికి అనువర్తిత జీవశాస్త్రం. దీనికి ఎన్ని మార్కులు కేటాయించడం? 8 మార్క్స్ కేటాయించడం. సో ఇక్కడి నుంచి కూడా 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ కూడా మనకు ప్రశ్నకు రావచ్చు. ఇది కూడా మనం గమనించాలి. అంటే మొత్తం మనకు జువాలజీ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం వచ్చేసరికి 8 యూనిట్స్ ఉన్నాయి. 8 యూనిట్స్. సో ఫస్ట్ యూనిట్కి 10 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. సెకండ్ యూనిట్ కూడా 10 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. థర్డ్ యూనిట్ 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఫోర్త్ యూనిట్కి 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఫిఫ్త్ యూనిట్కి 12 మార్క్స్ కేటాయించడం జరిగింది. సిక్స్త్ యూనిట్కి 12 మార్క్స్ కేటాయించడం. సెవెంత్ యూనిట్ 8 మార్క్స్ అండ్ 8th యూనిట్ కూడా 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. మొత్తం మనకు జనరల్గా 76 మార్క్స్కి మనకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. కానీ 60 మార్కులకు మాత్రమే సమాధానాలు 3 గంటల్లో మనం రాయాలి, గుర్తుపెట్టుకోవాలి. 76 మార్క్స్కి వస్తుంది, కానీ 60 మార్కులకే మనం ఎగ్జాము రాయాలి. ఎందుకంటే యూనిట్ 1లో అన్ని షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 10 ఇస్తాడు, ఒక్కొక్క దానికి 2 మార్క్స్ 20 మార్కులు కేటాయిస్తాడు. అక్కడ ఎటువంటి ఛాయిస్ ఉండదు, అన్ని ప్రశ్నలు సమాధానం రాయాలి. అన్ని యూనిట్ నుంచి 2 మార్క్స్ ఇవ్వచ్చు. అలాగే సెకండ్ యూనిట్ ఉంది, దానికి 24 మార్క్స్ కేటాయించాం. అయితే అక్కడ మనం 8 ప్రశ్నలు ఇస్తాడు మనకు. 8 ప్రశ్నలు మనం ఎన్ని రాయాలి? 6 ప్రశ్నలకే సమాధానాలు రాయాలి. సో అక్కడ 2 ఛాయిస్ ఉంటాయి మనకు. సో ఒక్కొక్క ప్రశ్నకి ఎన్ని మార్కులు ఇచ్చిండు? 4 మార్క్స్ ఇచ్చిండు. అంటే 24 మార్కులు అక్కడ కేటాయించడం జరిగింది. ఇక్కడ 2 ఛాయిస్ ఉంటాయి. 6 ప్రశ్నలు మాత్రమే సమాధానం రాయాలి. మీ ఇష్టమైనటువంటివి ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు. ఇక మనకు 3వ సెక్షన్లో వచ్చేసరికి అక్కడ 8 మార్క్స్ ఉంటాయి. వ్యాసరూప సమాధానాలు రాయాలి. సో ఇక్కడ నీటు డయాగ్రామ్ గీసి రాయాలి మనం. అయితే దీనికి ఒక్కొక్క ప్రశ్నకు 8 మార్క్స్ ఉంటాయి. అయితే 3 ప్రశ్నలు ఇస్తాడు. మీరు రాసేది ఎన్ని? 2 ప్రశ్నలకే సమాధానాలు రాయాలి. సో ఒక్కొక్క దానికి 8 మార్క్స్ కాబట్టి 16 మార్కులు మనకి ఇక్కడ వచ్చేస్తాయి. 1 ఛాయిస్ మిగులుతుంది. అంటే 76 మార్కులకు మీరు పేపర్ ఇస్తే ఫస్ట్ ఇయర్ లాగానే సేమ్ సెకండ్ ఇయర్ కూడా 60 మార్కులకే ఎగ్జామ్ రాయాలి. సో అయితే మరి ఫస్ట్ ఇయర్లో మనం చెప్పుకున్నాం 8 యూనిట్స్లో ఏ యూనిట్స్ ఎక్కువగా చదువుకుంటే అత్యధిక మార్కుని మనం స్కోర్ చేయొచ్చు అనే విషయాన్ని గమనించాం. అదేవిధంగా మరి సెకండ్ ఇయర్లో మనకి 8 యూనిట్స్ ఉన్నాయి. సో 8 యూనిట్స్లో
ఏవి ఎక్కువగా చదువుకుంటే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు, అంటే అవుట్ ఆఫ్ 60కి మినిమం 50-55 స్కోర్ వచ్చే విధంగా మనం ప్రణాళిక తయారు చేసుకోవచ్చు. ఎట్లా అంటే చూడండి, ఫస్ట్ యూనిట్ ఉంది. ఫస్ట్ యూనిట్లో మనం చదువుకుంటే ఇక్కడ 10 మార్క్స్ కవర్ అప్ అవుతాయి. ఫస్ట్ యూనిట్ చదువుకుంటే 10 మార్క్స్ కవర్ అప్ అవుతుంది. అలాగే సెకండ్ యూనిట్ ఉంది. సెకండ్ యూనిట్లో ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ అడుగుతుండు. సెకండ్ ఇయర్లో ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ అడుగుతుండు. కాబట్టి 8 మార్క్స్ అడుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం చదువుకుంటే ఇక్కడ కూడా 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 8 మార్క్స్ వస్తుంది, లేదా 2 మార్క్స్ రావచ్చు, లేదా 4 మార్క్స్ కూడా రావచ్చు. కానీ ఎక్కువ మాత్రం ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ ఇక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 యూనిట్లు బాగా పర్ఫెక్ట్ చదువుకోవాలి. అలాగే మనకు ఇక్కడ 5th యూనిట్ చూడండి, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, వాటి సంబంధ ఆరోగ్యం, 12 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా గ్యారంటీగా 8 మార్క్స్ వస్తుంది మనకు, మరియు 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ కూడా రావచ్చు. కాబట్టి ఈ లెసన్ ఎక్కువగా చదువుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా యూనిట్ 6 జన్యు శాస్త్రం 12 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా గ్యారంటీగా ఒక 8 మార్క్స్ వస్తుంది, మరియు 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ కూడా రావచ్చు. కాబట్టి ఈ లెసన్ కూడా ఎక్కువగా చదువుకోవాలి. సో అదేవిధంగా మనకు జీవ పరిణామం, దీనికి 8 మార్క్స్ ఇచ్చిండు. సో జీవ పరిణామం 8 మార్క్స్ ఇచ్చిండు. సో ఇక్కడి నుంచి 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ రావచ్చు. సో మనం ఈ 8 యూనిట్లో మినిమం ఒక 5 యూనిట్లు ఎక్కువగా చదువుకున్నట్టయితే అవుట్ ఆఫ్ 60కి 50 అబోవ్ మార్కులు మనం అందరు స్టూడెంట్స్ కూడా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఆ లెవెల్గా మనం క్లాసు చెప్పేటప్పుడు ఇని చదువుకుంటే ఖచ్చితంగా అందరికీ కూడా మంచి మార్కులు సెకండ్ ఇయర్ జువాలజీలో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అందరు స్టూడెంట్స్ కూడా ఇది గమనించాలి. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ యూనిట్ ఏమేంటి, మానవ శరీర నిర్మాణ శాస్త్రం అండ్ శరీర ధర్మశాస్త్రం అంటున్నాం. దీనికి 10 మార్క్స్ కేటాయించడం. సో ఫస్ట్ దీంట్లో మరి ఏంటి ఒక్కసారి చూద్దాం, అన్ని యూనిట్లు ఎట్లాంటి మనకు ఇంట్రడక్షన్ ఇస్తున్నది చూద్దాం. సో ఫస్ట్ జీర్ణక్రియ అంటున్నాం. సో జీర్ణక్రియ అంటే ఏంటంటే మానవుల్లో జంతువుల్లో జీర్ణ వ్యవస్థ ఉంది. సో మనం రోజు ఆహారం తీసుకుంటున్నాం, అది ఎలా జీర్ణమవుతుంది, సో జీర్ణం కాని పదార్థం దేనిగా మారుతుంది, మరి జీర్ణం కావటం వల్ల మనకు శక్తి వస్తుంది, ఆ శక్తి వల్ల మనం ఏ విధంగా రోజు మన పనులు మనం చేసుకుంటాం, అంటే ఇదంతా కూడా ఒక జీర్ణక్రియలో జీర్ణ వ్యవస్థలో మనం చూస్తూ ఉంటాం. అలాగే శ్వాసించడం శ్వాసక్రియ. సో మనం బతకడానికి ఆహారంతో పాటు గాలి అవసరం. సో ఆ గాలి అనేటువంటిది మనం పీల్చుతున్నాం, అంటే ఆక్సిజన్ లోపల తీసుకుంటున్నాం. ఆ ఆక్సిజన్ ద్వారా ఏ విధంగా లోపల పోయి మనం శ్వాసక్రియ జరుపుతున్నాం, శ్వాసక్రియ ఉచ్ఛ్వాసం నిశ్వాసం ఎలా జరుగుతుంది, గాలి ఎలా పీల్చుతున్నాం, ఎలా వదులుతున్నాం, మరి లోపల రక్తంలో ఏం చర్య జరుగుతుంది అనేది మనకి టాపిక్ యూనిట్ 1లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ జీర్ణ వ్యవస్థ కానీ శ్వాసక్రియ కానీ వాటి పనిచేసే విధానాలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఇక్కడ శరీర ద్రవాలు వాటి ప్రసరణ అనే ఒక టాపిక్ ఉంది. సో ఇక్కడ శరీర ద్రవాలు అంటే ఏంటి అంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు గుండె ఉంది, రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగం ఏంటంటే గుండె, హార్ట్. సో గుండె ఎలా పనిచేస్తుంది, మరి ఆ గుండె పనిచేయడం ద్వారా మన గాలి అనేటువంటి పీల్చినప్పుడు వాయువుల వినిమయం ఎలా జరుగుతుందో మనకు చెప్తుంది. అలాగే మరి రక్తం అనేది మన గుండె నుంచి అన్ని దేహ భాగాలకు సరఫరా చేయాలి. అంటే ఖచ్చితంగా గుండె అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే 24 అవర్స్ గుండె మనకు నబ్ డబ్ అనే శబ్దాన్ని ఇస్తూ దాదాపు 72 నుంచి 75 నిమిషానికి గుండె కొట్టుకుంటుంది. అంటే అది ఎలా పనిచేస్తుంది, దాని నిర్మాణం అనేది దీంట్లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత విసర్జక వ్యవస్థ, విసర్జన క్రియ, వాటి యొక్క పదార్థాలు. సో మనం చూస్తున్నాం, మనం రోజు ఆహారం తీసుకుంటున్నాం 3 పూటలు. సో ఏదో ఒకటి గ్లూకోజో పిండి పదార్థమో ప్రోటీన్స్ తీసుకుంటున్నాం. మరి తీసుకున్న తర్వాత జీర్ణమైనటువంటిది గ్లూకోజ్గా మారుతుంది, అది శక్తినిస్తుంది. ఓకే, మరి జీర్ణము కాని పదార్థం దేనిగా మారుతుంది, విసర్జక పదార్థాలుగా మారుతాయి. మరి విసర్జక పదార్థాల్లో నత్రజని, అమోనియా, యూరియా అనేది ఉంటుంది. మరి ఇవి లోపల నత్రజని కానీ యూరియా కానీ అమోనియా కానీ లోపలనే మన రక్తంలో కలిసిపోయింది అనుకో, మనకు విష పదార్థంగా తయారవుతుంది. మరి విష పదార్థంగా తయారైనప్పుడు రక్త ప్రసరణ జరగదు, గుండె పనిచేయదు, శ్వాసక్రియ జరగదు, అంటే ఆ వ్యక్తి చనిపోతాడు.
కాబట్టి ఆ విసర్జన క్రియ జరగటానికి మన శరీరంలో మూత్రపిండాలు అనేటువంటివి ఉంటాయి. సో ఆ మూత్రపిండం పనిచేసే విధానం ఏంటి, దాని యొక్క నిర్మాణం ఏంటి, ఎలా వాటి యొక్క ఆకారం ఉంటుందనే విషయాన్ని మనం సెకండ్ యూనిట్లో చర్చించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్గా థర్డ్ యూనిట్. సో ఇక్కడ మన టాపిక్ నేమ్ ఏంటి, కండర అస్థిపంజర వ్యవస్థ, నాడీ నియంత్రణ, వాటి సమన్వయం. సో ఇక్కడ కండర అస్థిపంజర వ్యవస్థ, మనం ఒక వ్యక్తి మానవుడు ఒక ఆకారం కలిగి ఉన్నాం, ఒక నిర్మాణం అనేది ఉంది, ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకున్నాం. అంటే గుండె ఎక్కడ ఉండాలి, ఊపిరితిత్తులు ఎక్కడ ఉండాలి, వెన్నుపాము ఎక్కడ ఉండాలి, కాళ్ళు చేతులు కండరాలు ఎక్కడ ఉండాలి మనం చూస్తున్నాం. అంటే ఒక ఆకారం అనేది ఉంది. సో ఇక్కడ మన శరీరంలో ఎన్ని కండరాలు ఉన్నాయి, ఇప్పుడు రేఖిత కండరాలు ఉంటాయి, అరేఖిత కండరాలు ఉంటాయి, హృదయ కండరాలు ఉంటాయి. అంటే సుమారు 206 ఎముకలు ఉంటాయి పెద్దవారిలో, 630కి పైగా కండరాలు ఉంటాయి. మరి ఈ కండరాలు ఎట్లా పనిచేస్తాయి, మనకు అవి ఎక్కడ అమరి ఉన్నాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి వల్ల మనం చూడండి, మనం రోజు లేవగానే నడుస్తూ ఉంటాం, చేతులతో పనిచేస్తాం, కాళ్ళతో నడుస్తూ ఉంటాం, సో వ్యాయామం చేస్తూ ఉంటాం, మరి రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. అంటే వీటన్నిటికీ ఏం చేయాలి, ఖచ్చితంగా ఎముకలు గట్టిగా ఉండాలి, కండరాలు సంకోచ వ్యాకోచం చేయాలి, రక్త ప్రసరణ జరగాలి, జరిగితేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు, సో మనం జీవించి ఉంటాం రోజు. సో అట్లాంటి విషయాలు మొత్తం కూడా మన అస్థిపంజరం ఏంటి, మనకి ఎన్ని ఎముకలు ఉంటాయి, అది ఎలా పనిచేస్తున్న విషయాన్ని దీంట్లో మనం చర్చిస్తాం. నెక్స్ట్ నాడీ నియంత్రణ సమన్వయం. మన బాడీ ఉంది, మనమంతా కూడా ఒక వ్యక్తిగా మనం కనబడుతున్నామంటే మన ఇదంతా పనిచేసే ఒక రిమోట్ కంట్రోల్ మెదడు ఉంటుంది ఇక్కడ. సో మెదడు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వ్యక్తికి ఆలోచన రావాలన్నా, ఒక తెలివి రావాలన్నా, చదవాలన్నా, రాయాలన్నా, ఒక శాస్త్రవేత్త కావాలన్నా, మనం ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఏం పని చేయాలి, మన చేతులు కాళ్ళు పనిచేయడం కాదు, మెయిన్ మెదడు పనిచేయాలి. సో మెదడు పనిచేసే విధానాన్ని బట్టి మన ఆలోచన, మన తెలివి, మన ప్రవర్తన, మన ప్రణాళిక తయారీ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెదడు అంటే ఎలా ఉంటుంది, ఏం పని చేస్తుంది, ఎంత బరువు ఉంది, ఎట్లా జంతువుల్లో తేడా ఏంటి, మానవుల్లో తేడా ఏంటి అనే విషయాన్ని వాటి యొక్క సమన్వయం అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. మెదడు కూడా చాలా ఇంపార్టెంట్ యూనిట్లో. సో థర్డ్ యూనిట్ ఇది ఇక్కడ 8 మార్క్స్ కేటాయించడం. నెక్స్ట్